సోలార్ పవర్ ఏర్పాటు చేసుకునే వినియోగదారులకు సంపూర్ణ సహకారం అందిస్తామని శ్రీకాళహస్తి విద్యుత్ శాఖ ఏఈఓ నాగేశ్వరరావు తెలిపారు. శ్రీకాళహస్తిలో గృహాలపై సోలార్ విద్యుత్ ఏర్పాటుకు పలువురు ముందుకు వస్తున్నారు. పీఎం సూర్యఘర్ పథకం కింద గృహ సోలార్ పలకలు ఏర్పాటుకు పలువురు ఉత్సాహం చూపిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక రాయితీలు ప్రకటించడంతో పలువురు విద్యుత్ వినియోగదారులు సోలార్ పవర్పై ఆసక్తిని చూపిస్తూ సోలార్ పలకలను ఏర్పాటు చేసుకుంటున్నారు. సోలార్ విద్యుత్తుతో ఎంతో ఉపయోగంగా ఉందని, విద్యుత్ బిల్లు ఎంతో ఆదా అవుతోందని పలువురు వినియోగదారులు అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృత స్థాయిలో సోలార్ పవర్పై ప్రకటనలు చేయడం, ప్రత్యేక సబ్సిడీలు ఇస్తూ ఉండడంతో విద్యుత్ వినియోగదారులు సోలార్ ఏర్పాటుకు మొగ్గు చూపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మరింత చొరవ చూపి సోలార్ పవర్ ఏర్పాటు చేసుకుంటే బీసీలకు ఆధారంగా 20% సబ్సిడీ, ఎస్సీలకు ఉచితంగా అందించేలా నిర్ణయంతో పలువురు వినియోగదారులు ఆసక్తి కనిపిస్తున్నారు. పీఎం సూర్యఘర్ పథకం కింద సోలార్ యూనిట్లను ఏర్పాటు చేసుకునే వినియోగదారులకు శ్రీకాళహస్తిలోని విద్యుత్ శాఖ అధికారులు సంపూర్ణ సహకారం అందిస్తూ బ్యాంకు రుణాలు ఇప్పించి వినియోగదారులకు సులభంగా సోలార్ యూనిట్లు ఏర్పాటు చేసుకునే విధంగా సహకరిస్తున్నారు. సోలార్ యూనిట్ ఏర్పాటు చేసి పలువురు వెండర్లు వినియోగదారులను కలిసి సోలార్ యూనిట్లు పెట్టుకునే విధంగా ప్రోత్సహిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తిలో ఇటీవల కాలంలోనే సుమారు 100 యూనిట్ల వరకు గృహాలపై సోలార్ యూనిట్లను ఏర్పాటు చేసుకున్నారు. సోలార్ యూనిట్లు ఏర్పాటు చేసుకున్న వినియోగదారులు ముకుందరావు, పరమేశ్వరరావు మాట్లాడుతూ విద్యుత్ బిల్లులు ఆదా చేసుకుంటూ సోలార్ యూనిట్లను ఏర్పాటు చేసుకుంటే ఎంతో ఆదా అవుతుందని సంతోషం వ్యక్తం చేశారు. సన్ డ్రాప్ సోలార్ సిస్టమ్ వెండర్ దిలీప్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో పలువురు వినియోగదారులు సోలార్ పలకలు ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్నారని, 3 kV యూనిట్లు సామాన్య ప్రజలకు సరిపోతుందని, 2 లక్షల రూపాయల సబ్సిడీగా కేంద్ర ప్రభుత్వం ఇస్తోందని వివరించారు. తమ విద్యుత్ బిల్లులను ఆదా చేసుకుంటూ సోలార్ ఉత్పత్తితో కేవలం 4 ఏళ్లలో పెట్టుబడి రావడమే కాకుండా 25 ఏళ్ల పాటు ఉచితంగా విద్యుత్ సౌకర్యం పొందే అవకాశం ఉంటుందని వివరించారు. శ్రీకాళహస్తి విద్యుత్ శాఖ ఏఈఓ నాగేశ్వరరావు మాట్లాడుతూ సోలార్ పవర్ ఏర్పాటు చేసుకునే వినియోగదారులకు సంపూర్ణ సహకారం అందిస్తున్నామని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీలు వినియోగించుకుని ప్రతి ఒక్కరూ వారి గృహాలపై సోలార్ పలకలు ఏర్పాటు చేసుకోవాలని, తద్వారా విద్యుత్ బిల్లులు ఆదా చేసుకుని ఆనందంగా ఉండాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వము పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టింది. కోటి ఇంటికి సోలార్ ప్యానల్స్ పెట్టుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం కోరుచున్నది. ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఈ స్కీమ్ని ముందు తీసుకోవాలని తలుచుకుంది. ప్రతి నియోజకవర్గానికి, ప్రతి ఎమ్మెల్యేకి 10,000 కనెక్షన్స్ వరకు సోలార్ ప్యానల్స్ పెట్టుకోవాల్సిందిగా ప్రతి ఎమ్మెల్యేకి చంద్రబాబు నాయుడు గారు టార్గెట్ ఇచ్చారు. అలాగే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రస్తుతము 300 యూనిట్ల పైన నాకు 17,000 కనెక్షన్స్ ఉన్నాయి. 17,000 ప్రజెంట్ 72 కనెక్షన్స్ సోలార్ ఇవి పెట్టుకున్నారు. సోలార్ ఇవి అగ్రిమెంట్స్ 3 కిలోవాట్స్ గాను కేంద్ర ప్రభుత్వము 78,000 సబ్సిడీ ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వము 20,000 బీసీలకు అదనంగా కలిపి మొత్తం 98,000 సబ్సిడీ ఇస్తుంది. 2023 పాలసీ ప్రకారము ప్రతి నెల సోలార్ ప్యానల్ నెట్ మీటింగ్ పెట్టుకున్న వాళ్ళకి మిగులు ఏదైతే మాకు మిగులు యూనిట్లు మాకు గ్రిడ్కి ఇస్తారో దానికి కాను తిరిగి ప్రతి వినియోగదానికి ₹2.09 వాళ్ళ బ్యాంక్ అకౌంట్ జమ చేయబడుతుంది. దాన్ని డిజిటలైజేషన్ ఆన్లైన్ చేస్తున్నారు. ఎస్పీడీసీలు మొత్తం ఆన్లైన్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి రోజుకి సోలార్ నెట్ మీటింగ్ పెట్టుకునే వినియోగదారుల సంఖ్య పెరుగుతున్నది. దానివల్ల ఈ ఆటో సెటిల్మెంట్ దాన్ని ప్రాసెస్ చేస్తున్నారు. అప్ టు మార్చ్ దాకా మేము మాన్యువల్గా సెటిల్ చేశాము. మాన్యువల్గా ఇప్పుడు మొత్తం ఏంటంటే డిస్కమ్ మొత్తం కూడా ఏపీఎస్పీఎస్లు మొత్తం కూడా ఆటోమేషన్ చేయడం వల్ల కొంత ఆలస్యం అవుతుంది. వినియోగదారుల యొక్క బ్యాంక్ డీటెయిల్స్, అగ్రిమెంట్లు ఇవన్నీ కలెక్ట్ చేస్తున్నాము. దానివల్ల కొంత ఆలస్యం అవుతుంది. అగ్రిమెంట్లు అన్ని కలెక్ట్ చేసిన తర్వాత పాస్బుక్ లేదా క్యాన్సిల్ చెక్ అప్లోడ్ చేసిన తర్వాత నేరుగా వాడి వినియోగదారు బ్యాంక్ ఖాతాకి మిగులు విద్యుత్ యొక్క అమౌంట్ జమ చేయబడుతుంది. ఈ అవకాశాన్ని వినియోగదారులతో సద్వినియోగం చేసిందిగా కోరుచున్నాను. ఈ సోలార్ ప్యానల్ పెట్టిన వల్ల నాకు చాలా వరకు మిగులుబాటు ఉన్నది. నెలకి ₹3,000 అట్లా బిల్లు వచ్చేది. ఇప్పుడు కొంచెమే, అంటే ఆ 3,000 రాదు. మిగిలిన ఇది ఆ బిల్లో కూడా చూపిస్తున్నారు. సర్వీస్ ఛార్జ్ మాత్రం వస్తుంది. యూజ్ చేసిన బిల్ మాత్రం ఆదా అవుతా ఉంది. కాబట్టి ఇది చాలా ఉపయోగంగా ఉంది. అందరూ దీన్ని ఉపయోగించడం మంచిది. నాకు 0 బిల్ వస్తుందండి. ఏం కరెంట్ ఛార్జెస్ ఏమి ఉండవు. అదర్ దెన్ కరెంట్ ఛార్జెస్ వాళ్ళు వేస్తారు కదా కరెంట్ బిల్లు, అది మాత్రం కడుతున్నాను. మిగతాదంతా నీళ్ళు అనమాట, సర్వీస్ ఛార్జెస్. దీనివల్ల ఏంట్రా అంటే నాకు దాదాపు నేను కరెంట్ బిల్ కట్టేది నాకు ఆదా అయిపోతా ఉంది. పోతే ఒక 2 months లోపలే నాకు ఒక ₹78,000 సబ్సిడీ వచ్చేసింది.
బ్యాంక్ లోన్ అయితే నాకు శాంక్షన్ కాల. నా సొంత డబ్బుతోనే పెట్టుకున్నాను. సబ్సిడీ కూడా వచ్చేసింది. బట్ మెయింటెనెన్స్ వైజ్ కూడా నాకేం ఇబ్బంది లేదు. ఏదైనా ట్రబుల్స్ రావడం గానీ ఏం లేదు. అంతా బాగానే ఉంది. దీనివల్ల మనకు బాగానే బెనిఫిట్ ఉంది. మనం ఎప్పుడైనా ఒక మంత్లీ వన్స్ ఎప్పుడైనా కొంచెం 2 బకెట్ల నీళ్లు పోస్తే డస్ట్ ఉంటే అది క్లియర్ అయిపోతుంది. నమస్తే అండి. నా పేరు దిలీప్ అండి. నేను యాక్చువల్‌గా ఈ పీఎం సూర్య గారు వెండర్‌నండి. యాక్చువల్‌గా నేను చాలా వరకు కాళహస్తిలో ఒక దగ్గర ఒక 25 యూనిట్స్ ఇన్‌స్టాలేషన్ చేసున్నాను ఇప్పటి వరకు. ఇక్కడ ఏందిరా అంటే మనం సోలారు గురించి మాట్లాడుకోవాల్సింది ఏందిరా అంటే ప్రతి ఒక్కరూ సోలార్‌ని ఇన్‌స్టాలేషన్ చేసుకోండి. సోలార్‌ని ఇన్‌స్టాలేషన్ చేసుకున్న వల్ల ఏమవుతుందంటే మీకు దగ్గర 25 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు పవర్ బిల్ అనేది జీరో చేసుకోవచ్చండి. ప్రతి నెల కూడా మనకి మాక్సిమం ఒక 3 కిలోవాట్ ద్వారా ఓన్లీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఒక 3 కిలోవాట్ సరిపోతుంది. ఒక 3 కిలోవాట్స్ ద్వారా మినిమం 3,000 రూపాయల వరకు పవర్ బిల్ సేవ్ చేసుకోవచ్చు. ఇంకా మన కన్జ్యూమ్ ఎక్కువగా ఉంటే 4 కిలోవాట్ 5 కిలోవాట్ కూడా ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఫస్ట్ మన ఇనిషియల్ పేమెంట్లో ఎక్కువ అనుకుంటున్నారు. అంటే సపోజ్ ఒక 2 lakhs రూపీస్ అనుకుందాం ఒక 3 కిలోవాట్ ఇన్స్టాలేషన్ చేయడానికి. దాంట్లో 78,000 రీఫండ్ అవుతా ఉంది. అంటే ఓవరాల్గా మనకు 1,20,000 వరకు మన బై హ్యాండ్ పడతా ఉంది. మనం ఫస్ట్ ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ ఫుల్ పేమెంట్ కట్టమంటున్నారు కాబట్టి మేము బ్యాంక్ లోన్ ద్వారా 90% బ్యాంక్ లోన్ ద్వారా మీకు ఇబ్బంది లేకుండా లోన్స్ ప్రొవైడ్ చేపిస్తున్నాము. ఇంకోటి ఏంటంటే మనకి ఈ సబ్సిడీలు కూడా మాక్సిమం 30 days నుంచి 100 days లోపల ప్రతి ఒక్కరికి 100% పడిపోతాయి. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే మీరు సెలెక్ట్ చేసుకున్న వెండర్ ద్వారా మంచి వెండర్